హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 111. ఎయిర్పోర్ట్లో సురభిని కలిసిన రుద్ర అంతకుముందే సురభితో చూసిన వీరేంద్ర గురించి ఆమెతో చెబుతాడు. అతను చెప్పిన మాటలు విని సురభి నమ్మలేనట్లుగా రుద్ర వైపు చూసింది. అంతేకాదు సురభి, ఇప్పుడు అతనికి కూడా సహస్ర కావాలి. దాదాపు 5 సంవత్సరాల నుంచి అతను సహస్ర కోసం వెతుకుతూనే ఉన్నాడు అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో మరింత షాక్ అయింది సురభి. ఆమె ఎక్స్ప్రెషన్ చూసి, అతను నీకు కాబోయే హస్బెండ్ అంటున్నావు, ఇవన్నీ చూసుకోకుండానే పెళ్లి కొప్పుకున్నావా అని అడిగాడు రుద్ర. సార్, అతను మా బావ. ఒకే ఫ్యామిలీ కాబట్టి పెద్దగా ఏం చూడలేదు. అయినా లాస్ట్ టైం మా ఇద్దరి పెళ్ళి పీటల దాకా వచ్చింది సార్. అప్పుడు పెళ్ళి లైవ్ టెలికాస్ట్ కూడా అయ్యింది. పెద్ద ఇష్యూ కూడా అయింది సార్. అప్పుడు మీరు వీరేంద్రను చూడలేదా అని అడిగింది సురభి. ఆ మాటకు రుద్ర గుర్తు చేసుకుంటున్నట్లు ఆలోచిస్తూ, మేబీ అప్పుడు నేను సహస్ర డిస్టర్బెన్స్తో ఉన్నాననుకుంటా సురభి, సో అంతగా పట్టించుకోలేదు. ఎనీవే, ఇప్పటికీ లేట్ అవ్వలేదులే, బాగా ఆలోచించుకో. అండ్ ఇప్పుడు దీని గురించి నువ్వు అతని దగ్గర ఓపెన్ అయితే నీకే ప్రాబ్లం అవుతుంది. అతను నువ్వు అనుకునేంత మంచివాడు కాదు. సో సైలెంట్గా ఫారెన్ వెళ్ళిపో, తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు అని అన్నాడు రుద్ర. ఆ మాటతో హృదయంలో ఎగసిపడుతున్న అలలను అణిచివేస్తూ, సరే సార్, థ్యాంక్ యూ. కానీ ఇంకో డౌట్, మీరు నన్ను ఈరోజే అమెరికా వెళ్ళమని ఎందుకు చెప్పారు అని అడిగింది సురభి. దానికి ఒక రీజన్ ఉంది, అండ్ నీపై ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ పెట్టబోతున్నాను అని అన్నాడు రుద్ర. ఆ మాటకు సురభి అర్థం కానట్లుగా చూసి, రెస్పాన్సిబిలిటీనా, ఏంటి సార్ అది అని అడిగింది. నువ్వు ఫ్లైట్ ఎక్కాక నీ పక్కన సీట్లో ఒక బేబీ ఉంటుంది. ఇక నుండి కొన్ని రోజుల పాటు తనను నువ్వే చూసుకోవాలి అని అంటున్న రుద్ర మాటలకు అడ్డువస్తూ, ఎవరు సార్ ఆ బేబీ అని అడిగింది సురభి. తనెవరనేది నీకు తర్వాత కాల్ చేసినప్పుడు చెబుతాను. ప్రస్తుతానికైతే ఆ బేబీ సేఫ్టీ నీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు దీనిని సరిగ్గా చేస్తావని నమ్ముతున్నాను అని అన్నాడు రుద్ర. చాలా పెద్ద బాధ్యత అప్పగించారు సార్, కానీ దీనికోసం మీరు నన్నే ఎందుకు ఎంచుకున్నారు అని అడిగింది సురభి. అది కూడా నీకు తర్వాత ఫోన్లోనే చెబుతాను. ఇంకో విషయం, ఆ బేబీ నీతో ఉన్నట్లు ఎవ్వరికీ తెలియకూడదు, ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. అలాగే ఇప్పటి వరకు నీతో ఉన్న మీ బావకి కూడా ఈ విషయం తెలియడానికి వీల్లేదు అని అన్నాడు రుద్ర. ఓకే సార్, తెలియనివ్వను. బట్ నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను అని అంది సురభి. ఏంటా విషయం అని అడిగాడు రుద్ర. సార్, నాకు ఈ విషయం రీసెంట్గానే తెలిసింది. సహస్రక్క ఎవరో కాదు, మా డాడీ చంద్రగారి కూతురు అని అంది సురభి. ఆ మాటకు రుద్ర కూల్గా చూస్తూ, ఆ విషయం నాకు కూడా తెలుసు. బహుశా మీ అక్కకి కూడా నువ్వెవరో తెలిసే ఉంటుంది అని అన్నాడు రుద్ర. ఆ మాటతో, అంటే ఈ విషయం అందరికీ ముందే తెలుసా, నాకే లేటుగా తెలుసుంటుందా అని మనసులోనే అనుకుంటూ, సార్, మా అక్కతో ఇప్పుడు నాకు చాలా అవసరం ఉంది. తను ఎక్కడుందో త్వరగా దొరికితే బాగుండు అని అంది సురభి. ఎందుకు, మీ డాడీని బయటికి రప్పించడం కోసం తన హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నావా అని అడిగాడు రుద్ర. అందుకోసం మాత్రమే కాదు సార్, మరో కారణం కూడా ఉంది అని అంటూ ఆమె ఏదో చెప్పబోతుండగానే ఫ్లైట్ స్టార్ట్ అవుతున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. దాంతో రుద్రవైపు చూసి, నేను అబ్రాడ్ వెళ్ళాక మీకు కాల్ చేస్తాను సార్, అప్పుడు మిగతా విషయాలన్నీ డిస్కస్ చేద్దాం అని అంది సురభి. ఓకే, మళ్ళీ చెబుతున్నాను, బేబీ జాగ్రత్త. తన పేరు దియా, తనకి నువ్వు పిన్నిగా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో ఏదో స్ట్రైక్ అయిన సురభి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ, అంటే అంటే తను మీకు సహస్రాకకి అని కళ్ళ నిండుగా నీళ్లతో అడిగింది. తనే, సో బీ కేర్ఫుల్ అని చెప్పాడు రుద్ర. ఓకే సార్, నా ప్రాణాలు పనంగా పెట్టైనా సరే నేను బేబీని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి తన లగేజ్ తీసుకొని అక్కడి నుండి చెక్అవుట్కి వెళ్ళిపోయింది సురభి. దూరం నుండే అదంతా చూస్తున్న వీరేంద్ర, ఇదేంటి, ఈ సురభి వాడితో మాట్లాడి అలాగే వెళ్ళిపోతుంది, కనీసం నా కోసం వెనక్కి తిరిగి కూడా చూడడం లేదే అని అనుకుంటూ ఉండగానే అతనికి కాల్ చేసింది సురభి. నేను కనిపించకపోవడంతో కాల్ చేసిందా ఏంటి, అయినా ఈ ఒక్క కాల్తోనే వాళ్ళేం మాట్లాడుకున్నారో డిసైడ్ చేసేయచ్చు అని మనసులో అనుకొని కాల్ లిఫ్ట్ చేసిన వీరేంద్ర, హలో అని అన్నాడు. బావా, ఎక్కడున్నావు, నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను అని అంది సురభి. అయ్యో అవునా,
నాకిప్పుడు వెనక్కి రావడం కుదరదు సురభి. ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. నేను నెక్స్ట్ మంత్ వచ్చి నిన్ను మీట్ అవుతానులే అని చెప్పాడు వీరేంద్ర. దాంతో సురభి కూడా పెద్దగా ఆలోచించకుండా ఓకే బావా అని చెప్పి ఫోన్ కట్ చేసి వెళ్ళి ఫ్లైట్ ఎక్కింది. రుద్ర చెప్పినట్లే తన సీటు పక్కనే ఉన్న సీట్లో కూర్చొని కనిపించింది దియా. పెద్ద పెద్ద కళ్ళను అటూ ఇటూ తిప్పుతూ చేతిలో ఉన్న లాలీపాప్ను ఇష్టంగా కొరుకుతూ కనిపించిన దియాను చూడగానే వావ్, సో క్యూట్ అని ముచ్చటపడుతూ వెళ్ళి తన పక్కనే కూర్చొని తనను తాను పరిచయం చేసుకుంటూ హాయ్ దియా, ఐఎమ్ సురభి, నీకు పిన్నిని అని అంది. దాంతో తలెత్తి సురభి వైపు చూసి అందంగా నవ్వుతూ మా డాడీ చెప్పిన సురభి పిన్ని నువ్వేనా అని అడిగింది దియా. ఎస్ బంగారం, నేనే అంటూ దియాను తన ఒడిలోకి తీసుకుంది సురభి. ఓ ఐయామ్ దియా, ఇదిగో నీకు కూడా లాలీపాప్ అంటూనే తన ఫ్రాక్కి ఉన్న పాకెట్లో నుండి ఒక లాలీపాప్ తీసి సురభికి ఇచ్చింది దియా. ఓ థ్యాంక్ యూ డార్లింగ్, ఈరోజు నుంచి మనిద్దరం మంచి ఫ్రెండ్స్, ఓకేనా అని అంటూ లాలీపాప్ తీసుకుంది సురభి. ఓకే పిన్ని తలూపుతూ అంది దియా. ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరి ప్రయాణం మొదలయ్యింది. మరోవైపు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చిన రుద్ర గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇక చెబుతాను ఒక్కొక్కరి సంగతి అనుకుంటూ డైరెక్ట్గా రిషిని ఉంచిన ప్లేస్కి స్టార్ట్ అవుతాడు. ఇంతలో వసుంధర నుంచి ఫోన్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసిన రుద్ర, మమ్మీ నేను విశిష్ట పని మీద ముంబై వెళ్తున్నాం, రావడానికి టైం పడుతుంది. నువ్వు కంగారు పడి ఇలా ప్రతిసారి కాల్స్ చేయకు, మేం సేఫ్గానే ఉన్నాం మమ్మీ, వీ విల్ టేక్ కేర్ అబౌట్ అవర్ సెల్వ్స్, బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. కట్టైన ఫోన్ వైపు అనుమానంగా చూస్తూ ఇదేంటి, ఇటలీ నుండి బెంగళూరు వచ్చి కనీసం ఇంటికి కూడా రాకుండా మళ్ళీ బాంబే వెళ్ళడమేంటి, చూస్తుంటే రుద్ర నా దగ్గర ఏదో దాస్తున్నట్లు అనిపిస్తుంది అని తనలో తానే అనుకుంది వసుంధర. మరోవైపు రుద్ర స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి రిషిని ఉంచిన ఇంటి ముందు కారు ఆపుతాడు. అప్పటికే రాత్రైపోయింది. చుట్టుపక్కల ఇళ్లలో ఇంచుమించు లైట్స్ కూడా ఆఫ్ అయిపోయాయి. కార్ దిగిన రుద్ర ఆ ఇంటి లోపలికి వెళుతుంటే సెక్యూరిటీగా ఉన్న అందరూ అతనికి విష్ చేస్తున్నారు. కానీ వాళ్ళెవరినీ పట్టించుకోకుండా పక్కనే ఒక సెక్యూరిటీ చేతిలో ఉన్న కర్రను లాక్కున్నట్లుగా తీసుకొని సరాసరి రిషిని ఉంచిన దగ్గరికి వెళ్ళాడు రుద్ర. ఒక చైర్లో కట్టేసి ఉన్న రిషి తలవాల్చి నిద్రపోతున్నాడు. అది చూసిన రుద్ర వెళ్ళడమే తన చేతిలో ఉన్న కర్రతో రిషిని చితకబాదటం స్టార్ట్ చేశాడు. అతను కొట్టే దెబ్బలకి ఉలిక్కిపడి మేల్కొన్న రిషి రుద్ర ఆవేశాన్ని చూసి రుద్ర ఏం చేస్తున్నావు, నన్ను కొట్టకు, వదిలేయ్ అని అడిగాడు. కాని అతని మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అలా కొడుతూనే ఉండిపోయాడు రుద్ర. ఆ దెబ్బలకు రిషి బాడీ మొత్తం రక్తసిక్తమవడం మొదలయ్యింది. రిషి దెబ్బలకు తట్టుకోలేక పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. అతను పుట్టి బుద్ధిరిగాక తన జీవితంలో ఇన్ని దెబ్బలను అతనెప్పుడూ తినుండడు. రుద్ర మాత్రం ఆగకుండా కొడుతూనే ఉన్నాడు. రిషి కూడా ఆగకుండా అరుస్తూనే ఉన్నాడు. అతని అరుపులతో ఆ ఇల్లు ప్రతిధ్వనిస్తోంది. కానీ ఆ ఇల్లు సౌండ్ ప్రూఫ్ కావడంతో అతని అరుపులు బయటికి వెళ్లడం లేదు. చివరకు కొట్టి కొట్టి రుద్ర చేతిలో ఉన్న కర్ర విరిగిపోయింది. దాంతో చేతిలో ఉన్న కర్ర ముక్కని నేలకేసి విసిరికొట్టి ఆవేశంగా రిషి కాలర్ పట్టుకొని అతని కళ్ళలోకి చూస్తూ నీకెంత ధైర్యం ఉంటే నన్నే మోసం చేస్తావు, అది కూడా ఫ్రెండులా నా వెంట ఉండి నన్ను నమ్మించి మోసం చేశావు. నేను ఎంత నమ్మాను నిన్ను, అలాంటి నన్ను మోసం చేయాలని నీకెలా అనిపించిందిరా అని అడిగాడు రుద్ర. నేను నిన్నే మోసం చేశాను రుద్ర, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, నాకేం తెలీదు అని ఇంకా తనను తాను సేఫ్ జోన్లోనే ఉంచుకోవడానికి ట్రై చేశాడు రిషి. షటప్ బాస్టర్డ్, నువ్వేం చేశావో నాకు అన్నీ తెలుసు, అనవసరంగా ఇంకా తప్పించుకోవాలని చూడకు. నువ్వు చేసిన పని కారణంగా 4 సంవత్సరాల పాటు నేను ప్రేమించిన అమ్మాయికి, నా కన్న బిడ్డకి దూరంగా ఉండిపోయాను. ఇక్కడ నేను ప్రతిరోజు ఎంత నరకం అనుభవిస్తున్నానో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. అది చూస్తూ కూడా ఒక్కసారైనా, కనీసం ఒకే ఒక్కసారైనా సహస్ర పలానా చోట ఉందిరా అని చెప్పాలని కూడా నీకు అనిపించలేదా అని కాస్త ఎమోషన్ను కాస్త కోపాన్ని మిక్స్ చేసి అడిగాడు రుద్ర. అతని మాటలకు రిషి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యాడు. డోంట్ బి సైలెంట్ రిషి, మర్యాదగా చెప్పు, అసలు సహస్రని నా నుంచి దూరం చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది
అని అడిగాడు రుద్ర. ఆ ప్రశ్నకు ఒక్కసారిగా కూలవుతూ రుద్ర కళ్ళలోకి చూసి, సహస్రను నీకు దూరం చేయాల్సిన అవసరం నాకే ఉందిరా అని అన్నాడు రిషి. ఆ మాటతో షాక్ అవుతూ, వాట్ యు మీన్? అంత అవసరం నీకేముంది అని అడిగాడు రుద్ర. మనం ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు మనకి దూరమైతే ఎంత బాధ ఉంటుందో అది నీకు తెలియాలి. అందుకే తనని నీకు దూరం చేశాను అని అన్నాడు. వాట్? నాకు బాధ తెలియాలా? కానీ ఎందుకు? నేనెప్పుడూ నీకు కావలసిన వాళ్ళని దూరం చేసి నిన్ను బాధపెట్టలేదే అని ప్రశ్నార్థకంగా అడిగాడు రుద్ర. పెట్టావు. నువ్వు మాత్రమే కాదు, మీ డాడీ కూడా అదే పనిచేశాడు. మీ ఇద్దరూ మంచివాళ్లని ఫీల్ అవుతూ మనుషుల ఎమోషన్స్తో ఆడుకుంటారు. రుద్ర వైపు సూటిగా చూస్తూ అన్నాడు రిషి. ఆ మాట విన్న రుద్ర నుదురు చిట్లిస్తూ, మా డాడీ బాధపెట్టారా? ఎవరిని అని అడిగాడు. మా ఫ్యామిలీని, మరీ ముఖ్యంగా తన ప్రాణ స్నేహితుడైన మా డాడీని. మీ ఫాదర్ వల్ల మా డాడీ నాకు దూరమయ్యారు. మళ్ళీ ఇప్పుడు నీ వల్ల నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరమైంది. అలాంటప్పుడు నీకు అదే బాధని నేను కలిగించాలనుకోవడంలో తప్పులేదు కదా రుద్రా అని అడిగాడు రిషి. ఆ మాటకు అర్థం కానట్లుగా చూస్తూ, నువ్వు ప్రేమించిన అమ్మాయి నా వల్ల దూరం అవడమేంట్రా? అసలైనా మీ డాడీ మా డాడీ వల్ల దూరం అవడమేంటి? నువ్వేమంటున్నావు అని కోపంగా అడిగాడు రుద్ర. చెబుతాను. ఇంతదాకా వచ్చినాక ముసుగులో గుద్దులాట అవసరం లేదు అని అన్న ఋషి తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలుపెట్టాడు. మా డాడీ మీ డాడీ ఇద్దరూ ఒకేసారి 2 కంపెనీస్ని స్టార్ట్ చేశారు. మా డాడీ కంపెనీ బిజినెస్ ఇండస్ట్రీలో దూసుకు వెళుతున్న టైంలో మీ డాడీ కంపెనీ 2nd పొజిషన్లో ఉంది. అది చూసి ఓర్చుకోలేని మీ డాడీ మా కంపెనీ మీద ఐటీ రైడ్స్ చేయించాడు. మా డాడీ కంపెనీలో ఏ ప్రాబ్లం లేకపోయినా సరే ఏవో అవకతవకలున్నాయని కంపెనీని సీజ్ చేశారు. దాంతో అప్పటికే 2nd పొజిషన్లో ఉన్న మీ డాడీ కంపెనీ టాప్ పొజిషన్కి వెళ్ళింది. మా డాడీ జైలుకు వెళ్లాల్సొచ్చింది. ఆ అవమానం తట్టుకోలేక మా ఫాదర్ అక్కడే సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇవన్నీ తెలుసుకున్న నేను నీకంటే టాప్ పొజిషన్కి వెళ్లాలని ఆ వయసులోనే ఫిక్స్ అయ్యాను. అందుకే ఏరి కోరి నీ దగ్గరకు చేరి నీతో పాటు చదువుకున్నాను, నీతో ఫ్రెండ్షిప్ చేశాను. నీ దగ్గర బిజినెస్ ఐడియా నేర్చుకుని బాగా డెవలప్ కూడా అయ్యాను అని అన్నాడు. అతను చెప్పేది కేర్ఫుల్గా వింటున్న రుద్ర, బాగా డెవలప్ అయ్యానని నువ్వే అంటున్నావు కదా, మరింకా నీ ప్రాబ్లం ఏంటి అని అర్థం కానట్లుగా అడిగాడు. విషయం అక్కడితో అయిపోలేదు రుద్ర. మీ డాడీ వల్ల సమస్యల్లో పడిన మా ఫ్యామిలీ తేరుకోవడానికి చాలా టైం పట్టింది. ఆ తర్వాత నేను కూడా అదంతా మర్చిపోయి హ్యాపీగా ఉండాలని అనుకున్నాను. కానీ అదే టైంలో ఒక అమ్మాయి నా లైఫ్లోకి వచ్చింది. తను నేను చాలా డీప్ లవ్లో ఉన్నాం. ఫిజికల్గా కూడా ఒక్కటయ్యాం. ఇక పెద్దవాళ్లకు చెప్పి పెళ్లి చేసుకుందామనుకునే టైంకి ఆ అమ్మాయిని కూడా నువ్వు గద్దలా తన్నుకుపోయావు. ఆ రోజు నేను పడిన బాధ ఉంది చూడు, అది ఈ 4 సంవత్సరాలు నువ్వు పడిన బాధ కంటే చాలా ఎక్కువ అని అన్నాడు రిషి. ఆ మాటకు రుద్ర అయోమయంగా చూస్తూ, వాట్? నేను నీలెవర్ని తన్నుకుపోయానా? నాన్ సెన్స్. ఇంతకీ ఏ అమ్మాయి గురించి నువ్వు మాట్లాడేది అని సీరియస్గా అడిగాడు రుద్ర. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో నీకింకా అర్థం కావడం లేదా మిస్టర్ రుద్ర? పెదవుల చివర కన్నింగ్ స్మైల్తో రుద్రనే సూటిగా చూస్తూ అడిగాడు రిషి. అతని ఎక్స్ప్రెషన్ చూసి ఒక క్షణం ఆలోచనలో పడిన రుద్ర అంతలోనే ఏదో స్ట్రైక్ అయినట్లు, నువ్వు మనీషా గురించి మాట్లాడుతున్నావా అని అడిగాడు. ఆ పేరు వినగానే, ఎస్, ఎగ్జాక్ట్లీ నేను తన గురించే మాట్లాడుతున్నాను అని నొక్కి చెప్పాడు రిషి. అంటే నువ్వు మనీషా లవ్లో ఉన్నారా అని అడిగాడు రుద్ర. నార్మల్ లవ్ కాదు, డీప్ లవ్లో ఉన్నాం. కేవలం నీతో పెళ్లి కోసమే వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల తనకు ఇష్టం లేకపోయినా సరే నన్ను వదిలేసి నీతో పెళ్లికి సిద్ధపడింది. అప్పుడు మేమిద్దరం ఎంత బాధపడ్డామో తెలుసా అని అడిగాడు రిషి. రేయ్, నీకేమన్నా పిచ్చా? ఇదంతా ఎవరు చెప్పారు నీకు? అసలు నాకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదురా. నిజమే, మా అమ్మ తనను పెళ్లి చేసుకోమని చెప్పింది. కానీ నేను అప్పుడే నో చెప్పేశాను. అందుకే కదా తనని మా అమ్మ కోసం కంపెనీలో చేర్చుకున్న తర్వాత కూడా తనంతట తానే బయటికి వెళ్ళిపోయేలా చేశాను. ఆ మ్యాటర్ నీకు కూడా తెలుసు కదా అని అడిగాడు రుద్ర. చేశావు,
కానీ ఎలా వెళ్ళిపోయేలా చేశావు? తనను సహస్రకు అసిస్టెంట్గా చేసి నీ ఆఫీసులో అందరి ముందు అడుగడుగున అవమానిస్తూ ఆమె మానసికంగా నలిగిపోయేలా హింసించావు. ఇది ఎంతవరకు కరెక్ట్ రుద్రా అని అన్నాడు రిషి. ఆ మాటలకు ఇరిటేట్ అవుతూ, అసలు నీ ప్రాబ్లం ఏంటి రిషి? నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఎలాగైనా మనీషాను వదిలించుకోవాలని కదా అదంతా చేసింది. అనుకున్నట్లే తను ఆఫీసు నుంచి వెళ్ళిపోయింది. అయినా నీకు తన మీద అంత లవ్ ఉంటే తను వెళ్ళిన వెంటనే నువ్వు పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. మళ్ళీ ఇదంతా ఎందుకు అని అన్నాడు రుద్ర. అది నువ్వు చెప్పాలా ఏంటి? తనంటే నాకు ప్రాణం. అందుకే తన కోసం నేను వెళ్ళాను. కానీ అప్పుడే తను నన్ను ఒక కోరిక కోరింది అని అన్నాడు రిషి. కోరిక ఏంటది అని అడిగాడు రుద్ర. నీ పతనం. ఎస్, నువ్వు మనీషాను ఇన్సల్ట్ చేసి పంపించడమే కాకుండా తన ఫ్యామిలీని, బిజినెస్ను కూడా నాశనం చేశావు. అందుకే తన కుటుంబ పతనానికి కారణమైన నీ పతనం తనకు కావాలని, అందుకు నా హెల్ప్ కావాలని అడిగింది మనీషా. అందుకే నేను తనకి హెల్ప్ చేశాను అని అన్నాడు రిషి. పిచ్చి పట్టిందా రిషి? నీ తండ్రి చావుకు కారణమనే రీజన్తో నా మీద ఏదైనా పగ తీర్చుకోవాలనుకుంటే అది ఓకే. కానీ ఆ అమ్మాయి అడిగిందని ఇన్ని సంవత్సరాల మన ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టి నువ్వు నాకే ద్రోహం చేస్తావా? చిచ్చి, నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. ఫ్రెండ్షిప్ అనే మాటకి వాల్యూ లేకుండా చేశావు కదరా అని అన్నాడు రుద్ర. ఆపు రుద్ర, నువ్వేదో పెద్ద ఉత్తముళ్లా మాట్లాడకు. నీ లవ్ను గెలుచుకోవడానికి నా లవర్ను మెంటల్గా టార్చర్ చేశావు. నువ్వు సహస్రను లవ్ చేసినట్లే నేను కూడా మనీషాను జెన్యూన్గా లవ్ చేశాను. కాబట్టే నా ప్రేమకు న్యాయం చేశాను. ఇక నీతో ఫ్రెండ్షిప్ గురించి అంటావా? ఆ విషయంలో కూడా నేను నీకెప్పుడు అన్యాయం చేయలేదు. నువ్వు నాకు బిజినెస్ అప్పగించి వెళ్ళావు. ఆ టైంలో మా డాడీ పడిన బాధకు రివెంజ్ తీసుకునే అవకాశం ఉన్నా కూడా నీతో ఉన్న ఫ్రెండ్షిప్ కోసం నేను ఆ పని చేయలేదు. ఇంకా నీ బిజినెస్ను ప్రాఫిట్స్ వైపే నడిపించాను అని తాను చేసిన పనిని సమర్థించుకున్నాడు రిషి. స్టాప్ ఇట్ రిషి, ఏ తప్పు చేయలేదని ఎలా అంటున్నావు? సహస్ర ప్రెగ్నెంట్గా ఉందని తెలిసి కూడా మీరు తనని ఎంత ఇబ్బంది పెట్టారు. కిడ్నాప్ చెయ్యడమే కాకుండా తనను ఇంకెవరికో ఎలా అమ్మేశావు అని ఆవేశంగా అడిగాడు రుద్ర. ఆ మాట వినగానే రిషి అయోమయంగా చూస్తూ, వాట్? నేను సహస్రను అమ్మేశానా? నో వే. నేను పడిన బాధ నువ్వు పడాలనుకున్నాను. అందుకే సహస్రను నీకు దూరం మాత్రమే చేశాను. అయినా ఇక్కడ కూడా నేను సహస్రకు మంచే చేశాను. తన ప్రాణాలు పోకుండా ఉండడానికి సహస్రని నా ఫ్రెండ్ వరుణ్కి అప్పగించాను. లేదంటే ఈ పాటికి సహస్ర, తనకు నీ వల్ల కలిగిన బిడ్డ ఇద్దరూ ఈ లోకం విడిచి వెళ్ళిపోయేవాళ్ళు అని అన్నాడు రిషి. ఆ మాటతో ఒక్కసారిగా రిషి గొంతు పట్టుకున్న రుద్ర, అంటే నువ్వు సహస్రని చంపాలనుకున్నావా అని తీవ్రంగా అడిగాడు. నేనెందుకు చంపుతాను? నేను మరీ అంత దుర్మార్గుని కాదు రుద్ర అని అన్నాడు రిషి. మరి సహస్రని చంపాలనుకుంది ఎవరు? ఆ మనీషానా అని అడిగాడు రుద్ర. ఆ మాటకు నవ్వుతూ, ఎస్ రుద్ర, యు ఆర్ టూ ఇంటెలిజెంట్. నేను మనీషా ఇద్దరం కలిసే ఇదంతా చేశాం. నీకు నీ సహస్ర దూరం అవ్వడానికి కారణం మనీషానే అని అన్నాడు రుద్ర. ఆ మాటతో కోపంతో ఊగిపోతూ రిషి వైపు చూశాడు రుద్ర. ఆ తర్వాత ఏం జరగబోతుంది? నమ్మక ద్రోహం చేసిన రిషిని రుద్ర ఏం చేయబోతున్నాడు? మనీషా పరిస్థితి ఏం కాబోతోంది? తెలుసుకోవాలంటే లవ్ టాకీస్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.